టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుకు సంబంధించిన వ్యక్తిగత వీడియోలు ఈరోజు ఉదయం దర్శనమివ్వడంతో మొదలైనటువంటి వివాదం తిరుమల తిరుపతి రాజకీయాల రభసను మరింత దిగజార్చిందని చెప్పాలి. ఇవి ఎవరు విడుదల చేశారు, ఎందుకు చేశారు, వాటి మీద ఆయన ఎలా స్పందించారనేది ఒకటైతే, లడ్డూలు నెయ్యి కల్తీతో మొదలై దాంట్లో కొవ్వు కలిపారు అనే ఆరోపణ, కొవ్వు కలపలేదు, కల్తీ మటుకు తీవ్రంగానే జరిగిందన్నటువంటి నివేదికలు, సిబిఐ సిట్లు ఇవన్నీ కూడా ఉంటుండగానే సభలో చర్చ కూడా మళ్ళీ అందులో కొత్తగా హెరిటేజ్, ఇందాపూర్ పేర్లు రావటం, వాటి మీద చర్చ జరగబోయి అది మరింత రచ్చగా మారటం, చెప్పులు వేసుకొని ఫోటోలు పట్టుకున్నారు, స్వామి ఫోటోలు అన్న చర్చ, వీటన్నిటితో అసలు ఎక్కడో మొదలయ్యి ఎక్కడికో వెళ్ళి కేవలం వాళ్ళ రాజకీయ కోణాలకు సంబంధించిన రభసగా మారిన పరిస్థితుల్లో ఇప్పుడు అది వ్యక్తిగతమైన ఇంకొక మలుపు ఇక్కడ తీసుకొస్తూ ఉంది. భువన కరుణాకర్ రెడ్డి ఏమో తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. సహజంగానే బిఆర్ నాయుడును ఏదో ఆ పేర్లు ఈ పేర్లు పెట్టి వెంటనే రాజీనామా చేయాలని ఆయన అన్నారు. బిఆర్ నాయుడు ఆ తర్వాత సూటిగా ఆయన మీడియాతో మాట్లాడారు. వీళ్ళందరి బండారం ఎప్పుడో బయట పెడదాం అనుకున్నాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దన్నందువల్లే నేను ఆగుతూ వచ్చాను.